ఏమైందిరా? మళ్ళీ బ్రేకప్పా? ఎన్నిసార్లు బ్రేకప్ అవుతారా? ఎన్నిసార్లు నీ స్పాట్కి పిలుస్తారా? ఈ లవ్కో దన్నం. నన్ను వదిలేరా బాబోయ్. కార్తీక్, తమ్ముడు, మీ బావగారు ఎలా ఉంటారంటో? మంచి స్టైల్గా ఉంటారంటవా? ఆ స్టైల్తో పాటు మంచి కలర్ కూడా ఉంటాడంటావా? Everybody listen, listen, listen. Make way for the king. Everybody listen, listen, listen. Just watch the way he's gonna swing. Alright? కలర్తో పాటు 6 ప్యాక్ బాడీ ఉంటుందంటవా? హే హాయ్. మీరు బేబీయా? హాయ్, ఇట్స్ మీ. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి మానజాన ఆడింది వయ్యారంగా, నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. బేబీయా? ముగ్గురు బేబీలకు తండ్రిలో ఉన్నాడు. ఈడి బేబీ అంటే మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. మా అక్క ఎప్పుడూ ఎలుగుబంటి నేను దగ్గర నుంచి చూడలేదులే. నాన్న నచ్చింది. అయితే ఇచ్చొచ్చింది. బాగున్నానా? నచ్చారు, కానీ మీరేం చేస్తారు? ఎస్ఎస్ మీ వర్క్. ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ జాబ్, 50 crores ఆస్తి, 5 acres ల్యాండ్, 3 bedroom ఫ్లాట్. ఇలా చెప్పుకుంటూ పోతే మాటలు సరిపోవు కానీ తమ్ముడు, సాఫ్ట్వేర్ ఏంట్రా? సాఫ్ట్వేర్ మీనింగ్ అడిగితేనే ముప్పై డిక్షనరీలు ఎత్తుక్కునే వాళ్ళ ఉన్నాడు. ఈ సాఫ్ట్వేర్ ఏంటే? హో క్యూట్ లిటిల్ బాయ్. బాగున్నానా? బాగున్నావు బేబీ. హో bullshit, boss came, urgent call, me going. Okay, yours lovingly, bye. I will be back. I'll back. నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు కానీ లైన్స్ లైన్స్. హలో నిత్య, మరి నా సంగతి ఏంటి? నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. చచ్చిపోతే చచ్చిపో. హలో, ఎక్కడున్నావు? టెర్రస్ పై ఉన్నా. వస్తున్నా.
వెళ్ళిపోయారా? బాగా అలసిపోయినట్టున్నారు. వాటర్ తెస్తాను, ఆగండి. ఒరే తమ్ముడు, నువ్వు వచ్చేటప్పుడు స్పెట్స్ తీసుకునిరా. మొన్న వచ్చేటప్పుడు మర్చిపోయారుగా. ఏంటి కష్టపడుతున్నట్టుగా ఉన్నావు? మా ఇంటికి వస్తే కష్టం అనేది కాంపౌండ్ వాళ్ళు దాటకుండా చూసుకుంటా. ఏ వాచ్మెన్గా పనిచేద్దాం అనుకుంటున్నావా? ఏంటి సడన్గా వచ్చారు? ఏమైనా చెప్పాలా? ఒకటి చెప్పాలి. సన్నజాజి సిగ్గుపడుతూ మల్లెపువ్వు మౌనం విడిచి నీకై నా ప్రేమ నీకు తెలుపుతూ 3 అక్షరాలు చెప్పమంది. ఐ లవ్ యూ. మల్లెపువ్వు నేనా? నేనేదో బట్టి పెట్టి రాసుకొచ్చి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తే మల్లెపువ్వా సన్నజాజి అని అడుగుతావేంటి? లొకేషన్స్ బాగున్నట్టుంది, ఫొటోస్ తీస్తావా? ఏంటిది? ఎవరు పంపారు మెసేజ్? ఎవరు లేరు, నథింగ్. నిజం చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ నెంబర్ 25. అమ్మ తిన నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? హాయ్ కార్తీక్. ఎందుకొచ్చావు? ఎందుకొచ్చావు? హో, బ్రతికున్నాడో చచ్చాడో చూడ్డానికి వచ్చావా? ఆ రోజు ఫోన్లో చెప్పావంట కదా చచ్చిపోమని. నువ్వు వదిలి వెళ్ళిపోయావనే బాధతో రోజు తాగి తాగి ఆఖరికి ఒకరోజు సూసైడ్ చేసుకుని చనిపోయావు. జస్ట్ గెట్ లాస్ట్. నువ్వు చనిపోలేదా? ఏం మాట్లాడుతున్నావు? నీ కోసం బాధపడ్డాను అంతేగాని నీ ప్రేమ కోసం చచ్చిపోయేంత పిరికోడనైతే మాత్రం నేను మరి కాదు. కార్తీక్ చెప్పాడు నువ్వు చనిపోయావని. వాడే నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పింది. రే కార్తీక్, నిత్యకైతే చెప్పావంట? ఆ? ఓకే ఓకే వస్తున్నా. బాయ్. బావా, అయినా సడన్గా దాని లవ్లో ఈ చేంజెస్ ఏంట్రా? నేను చచ్చిపోయాను అంటుంది, సూసైడ్ అంటుంది, ఐ లవ్ యూ అంటుంది, ఐ మిస్ యూ అంటుంది. దాని లవ్లో సడన్గా ఈ మ్యాజిక్ ఏంటి బావా? ఆ మ్యాజిక్లోనే చిన్న లాజిక్ ఉందిరా సేతురాజు. 2 months బ్యాక్ నీకు నిత్య గురించి పాయిజన్ తాగి సూసైడ్ చేసుకున్నట్టు కల వచ్చిందన్న గుర్తుందా? నేను నిద్రవుతుంటే లేపు చెప్పావు కదరా. ఓరి నీ అబ్బా, అలా ఎందుకు చెప్పావురా? ఆపే, నా డైలాగ్ ఇంకా ఉంది. ఇంకా చిన్న ట్విస్ట్ ఉందరా. ఇప్పుడు నీకు ఒక సినిమా చూపిస్తాను చూడు. హలో, నల్లోడా, నాళ్ళకు గుర్తొచ్చావా? ఆడా అడుగుతావు. నల్లోడు పార్టీ ఇస్తాడంట్రా, రావా? ఏరా రే, వాడు రాడంట్రా. నేను వస్తా. సరే.
ఇందాక నుంచి వెయిటింగ్ ఎక్కడ? బావా నితిన్ గడేడి? అదో మరో చరిత్ర కథ. బ్రేకప్ అయింది బాబుకి. బాబు కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు. అయినా సర్లే కానీ మంచి ఇంకేం తెచ్చావు? గొట్టాలు బావా. 7 గొట్టాలు తెచ్చావా? ఒరే నీ అబ్బా అంత ఆస్తి పెట్టుకుని ఇదేం కక్కుర్తిరా? ఏ చికెన్ 65 తెస్తావు అనుకుంటే. చా చికెన్ 65కి ఏం రావట్లేదు అక్కడ. కేజీ 200 చెప్పావు కానీ. పిల్లికి కూడా బెచ్చం పెట్టావు కదరా. సడన్గా ఈ పార్టీ ఏంటి? నా పెళ్లి కుదిరింది బావా. ఎందుకు రాలనవుతావు? నన్ను చూడకుండా ఒప్పుకుంది తెలుసా? మా బాబు సెట్ చేశాడు. ఎవరమ్మా దురదృష్టవంతురాలు? ఒరే నల్లోడా, అది కాదురా దురదృష్టవంతురాలు, నువ్వే. ఈ పాప మన నితిన్ గాడి లవర్రా. 2 నెలల వాడిని శాంతం నాకేసి వదిలేసింది. పాపం వాడు ఇంకా దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. వాడు రాకపోవడానికి కారణం కూడా ఇదే. సారీరా, మన నితిన్ గడ్లు ఎవరని తెలియక ఒప్పుకున్నాను. మా డాడీకి కాల్ చేసి వద్దని చెప్పేస్తా. ఒక హెల్ప్ చేస్తావా? పద చెప్తా. పద. అప్పుడు నేను నల్లోడు ఒక స్కెచ్ వేశాం. ఆ స్కెచ్ ప్రకారంగా ముందుగా ఆ అమ్మాయితో పరిచయం పెరిగాక, ప్రేమగా మారాక, వాడంటే తనకి ద్వేషం కలిగేలా, ఆ అమ్మాయికి నిజమైన లవ్ వాల్యూ తెలిసేలా చేయించా. వీడి ముఖం ఏంటి ఎలా మాడిపోయింది? ఒరే మామ, నేను మన నల్లోడు చేసిన జీవిత త్యాగానికి నువ్వు బాధపడుతున్నావురా. అలా చేసినందుకు నువ్వు మా కాలు మీద పడక్కలొద్దురా. మమ్మల్ని గుర్తు పెట్టుకుంటే చాలు. అయినా మేము అలా చేసినందుకు మాకు బాధ లేదురా. ఎందుకంటే చేసింది నీ గురించి కాదు, ఈ లవ్ గురించి. నా బాధ దాని గురించి కాదురా, ఆ, దీని గురించి. ఎవరిది ఈ లేనా సెక్సీగా ఉంది? ఏ నా లవర్ రా ఇది. ఆ? నిత్యాతో బ్రేకప్ అయిన 1 మంత్కి సెట్ చేసుకున్నాను. మరి లవ్ అన్నావు, ఫెయిల్యూర్ అన్నావు, రోజుకి 4-5 బీర్లు పొంగించేవాడు కదరా. అది చూసి నేనేమో గడ్డం పెంచేసుకున్నాను. తాగడానికి ఏదో రీజన్ కావాలి మామ. పెట్రోల్ లేదని బైక్ని, అమ్మాయి లేదని జీవితాన్ని వదులుకోలేం కదా. ఎదవా అని ముఖం మీద అనకుండా ఎదవని చేసేసావు కదరా. బావా, నాకు ఈ అమ్మాయికి కూడా బ్రేకప్ అయిపోయిందిరా. ఈ లవ్ని కూడా నువ్వే సెట్ చేసి పెట్టాలిరా ప్లీజ్.